అందరికీ నమస్కారం అండి. నేను మీ తాండ్ర సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా రేపు బాపట్ల జిల్లాలో పర్చూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిన్నగంజాం మండలంలో చిన్నగంజాం మండల ఎంఆర్ఓ ఎండిఓ గారి ఆఫీస్ దగ్గర జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణశీల గారి వారి సిబ్బంది అందరితో కలిసి మేడం గారు ఒక క్యాంపెయిన్ మాజీ సైనికుల కోసం, మాజీ సైనికుల కుటుంబ సభ్యుల కోసం ఒక క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా జిల్లాల పునర్విభజన జరిగిన విషయం అందరికీ తెలిసిందే. రేపు క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం జిల్లా నుంచి బాపట్ల జిల్లాకి వచ్చినటువంటి ఆ నియోజకవర్గాల వారు మొత్తం కూడా మాజీ సైనికులు కానీ, మాజీ సైనికుల కుటుంబ సభ్యులు కానీ అందరూ వచ్చి వారి యొక్క ఐడెంటిటీ కార్డులను ఏదైతే ప్రకాశం జిల్లా అని చెప్పుందో అది మార్చి బాపట్ల జిల్లా కింద ఫ్రెష్గా ఐడెంటిటీ కార్డులు ఇవ్వటం కోసం సైనిక్ వెల్ఫేర్ అధికారులు శ్రీమతి గుణశీల మేడం గారు వారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది అందరూ కూడా చిన్నగంజాం రావటం మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. సైనిక్ వెల్ఫేర్ అధికారులు మన కోసం గుంటూరు నుంచి సుమారుగా 70-80 కిలోమీటర్లు వారు వచ్చి మన వెల్ఫేర్ కోసం వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఆ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎవరైతే పర్చూరు నియోజకవర్గం కానీ, చీరాల నియోజకవర్గం కానీ, అద్దంకి నియోజకవర్గం కానీ, ఇటు బాపట్ల సైడ్ ఉన్నటువంటి కొంత మేర వీళ్ళు కానీ అందరూ కూడా ఎవరైతే ఎఫెక్ట్గా ఉన్నారో వారందరూ కూడా ఈ క్యాంప్లో ఐడెంటిటీ కార్డులే కాకుండా మాజీ సైనికులకి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులకు డిపెండెంట్ కార్డులు కూడా వారు ఇష్యూ చేస్తారు. అదేవిధంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ సైనికులకు, మాజీ సైనిక కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు ఉన్నా, అది స్పర్శ సమస్య అయినా, పెన్షన్ సమస్య అయినా, లేదా ఏదైనా ఇంకా మన సైనిక వెల్ఫేర్ అధికారులకు చేయగలిగినటువంటి ప్రతి సమస్య మీద కూడా వారు స్పందిస్తారు, మనకు సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారు, సహాయం చేస్తారు. ఈ యొక్క సదవకాశాన్ని, ఈ యొక్క క్యాంపుని చిన్నగంజాం అక్కడ ఆ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి మన విఠల్ రెడ్డి గారు వారు అడ్వకేట్గా కూడా ఉన్నారు. అదేవిధంగా చూస్తే వారు మన బాపట్ల జిల్లా అసోసియేషన్కి లీగల్ అడ్వైజర్గా కూడా ఉన్నారు. బాపట్ల జిల్లా అసోసియేషన్కి లీగల్ అడ్వైజర్గా కూడా పనిచేస్తున్నటువంటి విఠల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అక్కడ జరుగుతూ ఉంది క్యాంపు. ఈ క్యాంపుని బాపట్ల, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి విభజన జరిగిన ఆ నియోజకవర్గాల ప్రజలందరూ కూడా విచ్చేసి ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా సమస్యలు ఉన్నా కానీ, ఏదైనా ల్యాండ్ సమస్య ఉందా, పెన్షన్ సమస్య ఉందా, స్పర్శ సమస్య ఉందా, అది ఐడెంటిటీ కార్డుల సమస్య ఉందా, ఎలాంటి సమస్య ఉన్నా మేడం గారు మన ముంగిటికే మన కోసం సైనిక్ వెల్ఫేర్ అధికారులు ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం. మేము కూడా అక్కడికి వస్తాం, చూస్తాం. మాజీ సైనికుల సమస్యలు, బాగోగులు కూడా పరిశీలించడానికి మా సంఘం తరఫున మేము కూడా అక్కడికి వస్తూ ఉన్నాం. విఠల్ రెడ్డి గారు అక్కడ చక్కటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు, ముందుకు వచ్చారు. పాపం వారు మన ప్రాంతంలో మనం అధికారులు వస్తారంటే మనం వెల్కమ్ చెప్దాం, మనం అరేంజ్ చేద్దాం అని చెప్పి వారు ముందుకు రావటం అభినందనీయం. వారికి కూడా ఈ క్యాంపు ఏర్పాటు చేస్తున్నటువంటి అడ్వకేట్ మన మాజీ సైనికులైనటువంటి బాపట్ల జిల్లా న్యాయ సలహాదారులు విఠల్ రెడ్డి గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన సైనిక వెల్ఫేర్ అధికారులకు కూడా ఈ పర్చూరు నియోజకవర్గం, చిన్నగంజాం మండలానికి స్వాగతం పలుకుతూ మరొకసారి మనందరం కూడా మన ముంగిటికే, మన దగ్గరికే సైనిక వెల్ఫేర్ అధికారులు వస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.